ఈ దివ్య పరిపూజ క్రాంతి కిరణ్ కరుణాశ్రీ కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. ప్రవీణ్ మంచి ఆరోగ్యం కొరకు అన్ని రకమైన శ్రమల నుండి విడిపింపబడాలని ఈ దివ్య పరిపూజను సమర్పిస్తున్నాడు. ఆర్ బాలరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు విజ్ఞాపన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎలియాసు విజయ భవాని రవి పండు మానస్వామి మంచి జాబ్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు సమర్పిస్తున్నాడు. రాజ్ మేరీ ఆగ్నేశమ్మ చిన్నారావు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు బిసో పిల్లయ్య మంచి ఆరోగ్యం కొరకు ఇంటిలో సమాధానం ఉండాలని ప్రార్థన చేసి దివ్య పరిపూజ సమర్పిస్తున్నారు. లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబంలో దేవుని ఆశీర్వాదం దీవెనలు ఉండాలని వెంకారెడ్డి సైదమ్మ శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సీతారామ రెడ్డి వారికి ఆరోగ్యము మంచి ఆరోగ్యం కుటుంబంలో ఎన్నో శ్రమలు ఉండగా దేవుడు దాన్ని తీర్చమని మంచి ఉద్యోగంలో దేవుడు వారి కుటుంబంలో ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. చక్రి చారమ్మ థామస్ వారి దేవునికి కృతజ్ఞత బలి వారి కుటుంబ సభ్యులు తన విన్నపాలను దేవుడు నెరవేర్చమని సమర్పిస్తున్నాడు. ప్రసాద్ వసంత హర్షిత హర్షిని వారి చదువులో దేవుడు తోడుగా ఉండమని వారికి ఆయన ఆరోగ్యం దయచేయమని అవాణి మధు మేరీ వెంకట్ స్వర్లు వారికి సంతాన భాగ్యం దేవుడు దయచేయమని ప్రార్థన అర్పిస్తున్నారు. కె వెంకన్న సులోక్షణ దానియేలు కీర్తన ఈరోజు బియ్యం కానుక ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులు దేవుని దీవించమని దేవుడు చేసిన మేలు కొరకు కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. వారితో కలిసి శోభారెడ్డి అత్తోని రెడ్డి రాజురెడ్డి ప్రణాయరెడ్డి శ్రీసారెడ్డి భాస్కర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఈ పూజను సమర్పిస్తున్నాడు. సుమలత మంచి ఆరోగ్యం కొరకు, ఆకాశ్ మంచి ఆరోగ్యం కొరకు, జ్యోతి మంచి ఆరోగ్యం కొరకు, భాస్కర్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, కిరణ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు దేవుడి ఆశీర్వాదం కొరకు, ఇంకా అంతోని వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు దీవించమని ఈనాడు దివ్య బలి పూజలో భక్తితో సమర్పించి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో పునీతులతోని వారికి సమర్పింపబడిన ఈ రోజుల్లో మిమ్మల్ని అందరినీ చూడటం
ఆనందం కలుగుతుంది. మీ కొరకు ప్రార్థించి ఈ దివ్య బలి పూజలో దేవుని దీవెనల కొరకు ప్రార్థన చేయుటకు ఆశతో ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో ఈ మీడియా ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించమని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, మీరు వచ్చి ఉన్నారు. ఏదో 2 మాట పలికి మిమ్మల్ని ఇంటికి పంపటకు కాదు దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినది. సత్యమును నేర్చుకొని ఆ సత్యం ద్వారా మీరు విడుదల పొందుకోవాలని, ఆ సత్యమును మీరు ఎరిగి మీరు ఉంటున్న స్థలంలో వెళ్ళి ఆ సత్యమును ప్రకటించి మిగిలిన వారిని కూడా రక్షించమని దేవుడు ప్రణాళికతో ఆశతో మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. కనుక భయభక్తితో ఈ దివ్య బలి పూజలో పాల్గొనాలి. హల్లెలూయా. అమ్మా, హృదయంలో నొప్పి ఉందా? ఇప్పుడు పోయిందా? ఎన్ని రోజులు ఉండినది? 3 నెలలు ఉండినదా? లేచి నిలబడి మీ స్థలానికి వెళ్ళండి. చప్పట్లోని దేవుని స్తోత్రిస్తాం. 3 నెలలుగా ఆమెకు ఉండిన హృదయ నొప్పి దేవుడు పరిపూర్ణంగా విడుదల దయచేసి ఉన్నారు. ఆమె ఒక అన్య క్రైస్తవ బిడ్డ కాదు. అయినప్పుడు కూడా ఈనాడు పిలిచి దివ్య బలి పూజ ప్రారంభం ఆగట్టుకు మునిపే గుండె నొప్పి నుండి దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. 3 నెలలుగా ఉండిన నొప్పి పరిపూర్ణంగా స్వస్థమైన ఆమె ఇప్పుడు పలికింది కదా. దేవాలయం గట్టిగా చెప్పట్లు ఒకటి వందనం చెల్లిస్తాం. గట్టిగా చెప్పట్లు, ఉత్సాహంతో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, ఈ ప్రపంచం ప్రేమతో సృష్టింపబడిన ప్రపంచం. ఈ ప్రపంచముని దేవుడు ప్రేమతో సృష్టించాడు. దేవుడు సృష్టించిన దేని కూడా ప్రయోజనం లేనిది అని ఏమి లేదు. అన్నిటినీ కూడా దేవుడు ప్రేమతో సృష్టించాడు. హల్లెలూయా. దర్శన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదివి మనం ధ్యానిస్తాం. బైబిల్ ఉన్నవాడు తీసుకోండి. దర్శన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. నీకు బైబిల్ లేవా? చదివి ఏంటి ప్రయోజనం? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ లేవా? ప్రైజ్ ది లార్డ్. దర్శన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రభు ఓ దేవా మహిమ గౌరవము శక్తి పొందుటకు నువ్వు అర్హుడవు. ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పంలోనే అవి జీవము పొంది బ్రతుకుచున్నవి. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకనగా ఈరోజు చాలా మంది చచ్చిపోయాడు లోకంలో. నీవు బ్రతికి ఉన్నావు, నేను బ్రతికి ఉన్నా. కారణం ఏంటి తెలుసా? నిన్నటి తిన్న ఆహారం నన్ను దీవింప చేయలేదు. భద్రంగా కూర్చున్నట్టుకు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఆ ఇల్లు భద్రంగా నన్ను కాపాడలేదు. నా భార్య నన్ను కాపాడలేదు. పక్కన ఉండి నన్ను భద్రంగా నా తల్లి నన్ను కాపాడలేదు. దేవుడు తన సంకల్పమున ఈరోజు కూడా నీ బ్రతుకు అన్నాడు కనుక నీ బ్రతికి ఉన్నావు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇట్ ఈస్ ప్యూర్లీ బై గాడ్స్ డిసైర్ మనమందరం కూడా జీవిస్తున్నాం. దేవుడుకు నీ అవసరం లేదంటే నరికి వేయబడతావు. ఇష్టపడి దేవుడు సృష్టించి ఉన్నాడు. తన సంకల్పంలో నిన్ను సృష్టించి ఉన్నాడు కనుక ఈ ప్రపంచమును దేవుడు ప్రేమించి పెంచాడు అన్నమాట. ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలకు జన్మమిచ్చినప్పుడు ఛీ అని జన్మం ఇవ్వలేదు. ఆ కుమారుడిని చూడాలి, నా చేతులు నా కుమారుడిని ఎత్తుకోవాలి, అది నన్ను అమ్మా లేదంటే నానా అని నన్ను పిలవాలి, ఆ స్వరముని వినాలని. అందుకే చిన్న పాప అట్లా మాట్లాడి చివరిగా ఒకరోజు అమ్మ అంటే అమ్మకు ఒకే సంతోషం. పోయి అందరికీ ఫోన్ చేసి నన్ను అమ్మ అని పిలిచింది. అవునా, అందరూ వస్తారు. ఇంకొకసారి మా అమ్మ పిలి అమ్మ అమ్మ అంటే అమ్మ రెండవసారి పిలిచినది. అదే విధముగా దేవుడు మనల్ని ప్రేమించి సృష్టించారన్నమాట. కానీ ద్వేషం అని ఒక కార్యం, ద్వేషం అర్థమవుతుందిగా. ఇంగ్లీష్లో దానిని ఎన్వి అంటారు, అసూయ. ఈ అసూయ వలన, ద్వేషించటం వలన భార్య భర్త ప్రేమించటం లేదు,
ప్రేమించలేదు, రాజు ప్రజలను ప్రేమించలేదు, ప్రజలు రాజును ప్రేమించలేదు, అన్న అక్క అన్న చెల్లి ఇట్లా ప్రేమ లేదు, అందరిలో ద్వేషం ఉంది. ఈయనతో నేను సహవాసం ఉంచుకుంటున్నా కానీ ద్వేషం ఉంది. నన్ను కొంతమంది ప్రేమిస్తున్నాను అంటున్నాడు కానీ నా మీద ద్వేషం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? వినబడుతుందా? దయచేసి కొంచెం చూడయ్యా, వినబడుతుందా నేను చెప్తున్నది? తల ఊకండి. వినబడుతుందా అన్నప్పుడు వినబడుతుంది. ఇప్పుడు మనలో ద్వేషం ఉందా? మన పక్కన ఉన్న వారిని ఎవరైనా నమ్మగలుగుతామా? మాట్లాడుకుంటున్నారు, నవ్వుతున్నాడు కానీ మనకు సమాధి తయారు చేస్తూనే ఉన్నారు. మనతో ఉన్నట్లుగా మంచిది చేసినట్లుగా ఉంది, అదే సమయం మనల్ని కూర్చి చెడు కార్యములు కూర్చి వారు లిస్ట్ తయారు చేస్తున్నారు. నా భార్య మంచివాడని చెప్తాను కానీ నా భార్య ఎక్కడ పోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఆ ఫోన్లో ఎవరి నంబర్ ఉంది, ఏ టైంకి మాట్లాడుతుంది, మొత్తం నాకు ఉన్నది అన్ని కూడా సందేహం, అనుమానం. కానీ పేరుకు నా భార్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా భర్త మీద నాకు చాలా ప్రేమ అంటున్నా కానీ నా భర్త ఎక్కడ వెళ్తున్నారు, ఎందుకు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు, ఎందుకు లేటుగా వస్తున్నారు, ఏంటి అనే డబ్బు ఎవరికి ఇస్తున్నారు, ఇది మొత్తం వాళ్ళ అమ్మకి ఇస్తున్నారు, ఆ చెల్లికి ఇస్తున్నారు, మొత్తం నా భర్త నా ఆధీనంలో ఉండాలని ద్వేషం. కనుక యేసు ప్రభు ఈరోజు ఏం పలుకుతున్నారంటే, చివరి కాలం దగ్గర వచ్చి ఉన్నది. మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఫాదర్ అంటే, మీ భర్త నిన్ను నిజంగా ప్రేమించలేదు, నీ భార్య నిన్ను నిజంగా ప్రేమించలేదు, తల్లిదండ్రులు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, నిజంగా ప్రేమించలేదు. ద్వేషం మమ్మల్ని నడిపిస్తున్నది. అవునా కాదా? అవును ఉన్న వాళ్ళ చేతులు పైకి లేపుతారా? అవును అన్న వాళ్ళ చేతులు పైకి లేపుతారా? దేనికో అయినా లేపుతారు. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావురా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. ద్వేషం ఈ లోకముని ఇప్పుడు పరిపాలిస్తుంది. ప్రేమ నడిపించలేదు, ద్వేషం, పగ ఈ ప్రపంచంని నడిపిస్తుంది అని గ్రహించిన వారి చేతులు పైకి లేపండి. హల్లెలూయా. నమ్ముతున్నారా? అయ్యా అన్నింటినీ కొంచెం డౌట్గానే ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో ద్వేషం నడిపిస్తుంది. ఈ ద్వేషం వలన లోకం ఎంత భయంకరంగా మారిందంటే దేవుడినే చంపేసింది, యేసు ప్రభునే చంపేసింది. ఈయన ఉండినా మనకు అపాయం, ఈయన ఉండినా మన తప్పుని బయటపడ చేస్తున్నాం, ఈయన ఉండినా మన స్త్రీలతో ఉండలేము, ఈయన ఉండినా మనం లంచం తీసుకోలేము, ఈయన ఉండినా మనం త్రాగలేము, తినలేమని యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండే ఆయన విరోధించిన వాడు, ఆయన చంపేశాడు, దేవుని చంపేశాడు. The sin increased and reached the peak level and it killed the God. అవునా? మనలో ద్వేషం ఎంతగా పెరుగుతుందంటే తల్లిని చంపేస్తాం, తండ్రిని చంపేస్తాం. ఎవరికి ఏ కీడు చేయటం కూడా మనం తలంచకూడదో మన సొంత చెల్లిని, సొంత అక్కయ్యకి కీడు చేస్తున్నాం, దానిలో ఆనందిస్తున్నాం కూడా. ఈ దివ్య బలి పూజలో దేవుడు హెచ్చరిక. దేశానికి ద్వేషం, రాజ్యం, రాష్ట్రం, గ్రామానికి విరోధంగా, ఇల్లు పక్కన ఉన్న ఇల్లుకు విరోధంగా, వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తికి విరోధంగా మనం మారి ఉన్నాం. మనలో ప్రేమ లేదు. ఉందా? నిజమైన ప్రేమ ఉందా? నిన్ను చుట్టి నీ ఊర్లో ఉండగలుగుతావా? ఎక్కడన్నా పారిపోవాలని తలుస్తున్నావా? నిన్ను పెళ్లి చేసి ఇచ్చిన ఇల్లులో ఉండగలుగుతావా? లేదన్నా పారిపోవాలని తలుస్తున్నావా? ఎక్కడెక్కడ మనం ఉన్నామో అక్కడ ఉండకుండా పోతున్నాం. శాంతి లేదు, సమాధానం లేదు, మనం ప్రేమించిన వాడు ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం చేతిని జోడించి, మనల్ని ప్రేమించిన వాడు ఎవరు లేదని ఒకవైపు, కానీ ద్వేషం, పగ, అసూయ వలన అందరికీ విరోధిగా నేను మారి ఉన్నాను. నేను ఎలా బ్రతకాలి అని నా ఆలోచన అయిపోయింది. మిగిలిన వారు చచ్చిపోతారా, నాశనమయ్యారా, అది నాకు అవసరం లేదు. నేను మంచిగా ఉండాలని, ఇంగ్లీష్లో దాన్ని సెల్ఫిష్ అంటారు, స్వయం అంటారు. నేను బాగుండాలి, నాది బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మిగిలిన వారికి ఏమైనా పర్వాలేదని జీవిస్తున్న కాలం, నా సుఖం కొరకు ఒకరు చంపేయబడ్డా కూడా పర్వాలేదని జీవిస్తున్న కాలం.
ఈ పాపములన్నింటి కొరకు మన్నిపడుదాం, పశ్చాత్తాపపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చేతును సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తనకు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుడు ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపు. ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర, అందరిని ప్రేమించుమని నీ పలుకుతుండగా ఏమో మా జీవితంలో అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. గాయపడిన నేను అందరిని ద్వేషించుటకు మొదలుపెట్టి ఉన్నాను. ఎక్కడ తిరిగినా నా విరోధులే, ఎక్కడ చూసినా నేను చావాలని తలంచిన వారే చుట్టి నిలబడుతున్నాను. నేను నాశనం అవ్వాలని తలంచిన వారే నా మీద వస్తున్నాను. దేవా, నీ ప్రేమను నాకు దయచేయి. ద్వేషానికి ద్వేషం, పగకు పగ అని నీ రాజ్యం నుండి నన్ను దూరం చేసుకోకుండా ప్రేమించి సేవింప కృపను దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చొని మొదటి పట్టణ వింటాం. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. మొదటి పఠనము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులు నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరయ ప్రజలు కొల్చు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్నాళ్ళు పట్టును? ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందరు. వెన్ను వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండిన అన్యజాతి వారు దానిని అపహరిందురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాపస్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాసనములు వ్రాసితిని, కానీ వారు వానిని అన్యుల శాసనముల వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభువైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఇశ్రాయేలు
కన్నులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అందరూ ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. చేతులున్నవి కానీ సృజించలేవు, కాళ్ళున్నవి కానీ నడువలేవు. వారి గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు. ఆ బొమ్మలను మలచిన వారు వానిని నమ్మువారు వాని వంటి వారే అగుదురు. అందరూ ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అహరోను వంశజులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అందరూ ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇట్లు పలికెను, నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగును. హల్లెలూయా. హల్లెలూయా, 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 ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం వచనం 32 నుండి 38 వరకు. Gospel of St. Matthew, chapter 9, verses from 32 to 38. After they had gone away, a demoniac who was mute was brought to him. And when the demon had been cast out, the one who had been mute spoke. The crowd were amazed and said, "Never has anything like this been seen in Israel." But the Pharisees said, "By the ruler of the demons he cast out the demons." Then Jesus went about all the cities and villages, teaching in the synagogues and proclaimed the good news of the kingdom, and curing every disease and every sickness. When he saw the crowds, he had compassion for them, because they were harassed and helpless, like sheep without a shepherd. Then he said to his disciples, "The harvest is plentiful, but the laborers are few. Therefore, ask the Lord of the harvest to send out laborers into his harvest." క్రీస్తుని సువిశేషము. క్రీస్తునామమునకు స్తుతి కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ లోకం సంబంధించిన వస్తువుల కొరకు మాత్రమే మనం ప్రార్థన చేసిన దేవుడి కన్నా కన్నీరు కార్చిన వాడు ఎవరు ఉండరు. ఒక ఇంటిలో ఉంటున్న కుమారుడు కానీ కుమారతి కానీ అమ్మ నాకు ఆహారం తయారు చేస్తుందా అని ఎప్పుడు కూడా మనం అనుమానించలేము. అవునా? ఇంటిలో ఉండినా అది ఆటోమేటిక్గా అమ్మ వంట చేస్తుంది. నాన్న తప్పకుండా పొలంలో దిగి he works and earns and mommy prepares the food. So the father or son, they are very happy. ఎబ్రేయులకు రాయబడిన లేఖ, పౌలు గారు ఎబ్రేయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 4వ వచనం మొదటిగా మనం చదువుదాం. దేవాలయంకు మనం ఎప్పుడు వచ్చినా కూడా దేవుడు అక్కడ ఉన్నాడని మొదటిగా మనం విశ్వసించాలి.
ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు నల్లగా ఒక బోర్డులో ఎమ్మెల్యే రాజమాణికం అని రాసి ఉంటారు. లేదంటే చీఫ్ మినిస్టర్ కానీ ఒక టీచర్ అంట కూడా అడ్వకేట్ మునుస్వామి అని రాసి ఉంటారు. కనుక గేటు దాటి నేను లోపలికి పోతున్నప్పుడే నా మైండ్లో నేను అడ్వకేట్ని చూడబోతున్నాను, నేను సర్పంచ్ని చూడబోతున్నాను, లేదంటే పోలీస్ ఇన్స్పెక్టర్ని చూడబోతున్నాను. ఎందుకనగా ఆ గేట్లోనే నేను పేరుని చదివాను. ఆ వ్యక్తి ఒక అడ్వకేట్ అని, ఆయన ఒక డాక్టర్ అని నేను చదివాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ అంతోని వారి ధ్యాన కేంద్రానికి కానీ ఏ దేవాలయంకి కానీ యేసయ్య నివసిస్తున్న స్థలానికి వెళ్తున్నప్పుడు ఈ గుడిలో పైకి ఒక సిలువ మీకు కనిపిస్తుంది. ఏ దేవాలయంలో కూడా ఆ సిలువ దేనికి గుర్తంటే నేను ఇక్కడ ఉన్నానని దేవుడు పలికినది. పాతకాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాముతో కడువబడి మరణం పరిస్థితిలో ఉన్నప్పుడు మోసే ప్రవక్త మధ్యవర్తిగా నిలబడి, నీ బిడ్డలయ్యా, ఐగుప్తు దేశం నుండి మీరు తెచ్చిన పిల్లలు, నువ్వు కాపాడిన పిల్లలు, ఎన్నెన్నో అద్భుతములు చేసి నువ్వు రక్షించిన ప్రజలు, ఇప్పుడు వారు ఇట్లా చనిపోయినా మేము ఏమంటారు? వారు నమ్మిన దేవుడు వారిని చేయి విడిచాడు అంటారుగా. చరిత్రలో ఆ దేవుడు వారిని రహస్యముగా ఈ ఎడారిలో చంపేస్తారంటారుగా. కనుక దయ చూపుము, కరుణ చూపించుము. నీ ప్రజలు పాపమే చేసి ఉండినా కూడా నువ్వు మన్నించలేదంటే ఎవరు మన్నిస్తారయ్యా? హల్లెలూయా. పొద్దున ఈ పక్కన ఊర్లో పెద్ద గొడవ జరుగుతుంది మాట. నాకు ఇక్కడ వచ్చి కనిపిస్తుంది. ఏం చూసినానంటే, త్రాగుతున్న ఒక కొడుకు, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈయన త్రాగి ఇంట్లో ఉన్న మొత్తం కూడా అమ్మేసి కొట్టి తిట్టి 10వ చదువుతున్న కొడుకు, ఎందుకు నాన్న త్రాగుతున్నావు, ఎందుకు అమ్మని తిట్టావు అని అడుగుతున్నారు. కనుక ఆ సర్టిఫికెట్ మొత్తం కూడా కాల్చివేశారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ కొడుకు ఏం చేయాలో తెలియలేదు. కూతురు ఇంకొక చోట్ల చదువుతుంది, కొడుకు ఒక చోటలో ఎక్కడో చదువుతున్నారు. వారి భార్య ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు ముందు జరిగినది. మళ్ళీ కలిశాడు, కానీ ఆయనతో జీవించకుండా పోతున్నారు అన్నమాట. హల్లెలూయా. భార్య, కొడుకు, కూతురు హైదరాబాద్లో ఎక్కడో ఉంటున్నారు. ఇక్కడ త్రాగుతున్న ఆయన త్రాగి తినకుండా పడిపోయి ఏం చేశారో ఊరు వారందరూ కూడా గొడవ చేస్తున్నారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ కొడుకు కొరకు ఎవరు కోట్లాడుతున్నాడు తెలుసా? అమ్మ. ఆ కొడుకు ఏమంటున్నారు ఏది ఎట్లా మాట్లాడు మొత్తం 4-5 మాట నుండి తన కొడుకుని కాపాడుటకు ఆ ముసలివాడైన అమ్మ కొడుకు తరపున మాట్లాడిందని నేను చూశాను. అక్కడ ఉన్న పురుషులు గట్టిగా అరుస్తున్నాడు. ఆయనప్పుడు కూడా ఆ తల్లి తన శక్తిని సేకరించుకొని తన కొడుకుని కాపాడుటకి పోరాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనం మనం ధ్యానిస్తాం. ఈరోజు వచ్చిన వాళ్ళు మీరు ధన్యరాలండి. ఎట్టి పరిస్థితుల్లో వాచిని చూడకండి. వాచి చూసి దేవుని అవమానపరిచిన వారు చాలామంది నరకానికి త్రోసివేయబడి ఉన్నారు. దేవుడు ఇచ్చినది దేవుడికి తిరిగి ఇవ్వకుండా, దశమ భాగం ఇవ్వకుండా, 24 గంటలంటే 2 గంటలు 40 నిమిషం దేవుడికి ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఆఫీస్ అన్నారుగా, మొత్తం ఆఫీసు ఇప్పుడు మూసివేయబడి ఉన్నది. హల్లెలూయా. కనుక యెషయా గ్రంథం 49:15-16 వచనం చదువుతాం. స్త్రీ తన పసి బిడ్డను మంచిగా దగ్గర వచ్చి వినడా. హల్లెలూయా. నేను మాత్రం అమ్మ మర్చిపోవచ్చు, నాన్న మర్చిపోవచ్చు, నేను నిన్ను మరువను. ఎందుకనగా నీ పేరు నీ అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. క్రాంతి. ఈరోజు దివ్య పలికలు సమర్పిస్తున్న వారందరి పేరుని దేవుడు విన్నాడు. అది పరలోకంలో వినబడి ఉన్నది.
ఈ బలిపీఠం నుండి చదువుపడిన ఈ విన్నపాల అన్నింటి కూడా దేవదూతలు పరలోకం చేర్చి ఉన్నాడు. ఈ సమయం ఈ దివ్య బలి పూజ ముగించేటకు మునిపే నీ విశ్వాసాన్ని బట్టి నీకు జవాబు వస్తుంది. నీ నమ్ముతున్న బట్టి దేవుని అనుగ్రహం నీకు వస్తుంది. హల్లెలూయా. హెబ్రేయర్ 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రేయర్ 11 6వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 6. విశ్వాసరహితుడవు ఏ మానవుడు కూడా దేవుని సంతోషం పెట్టాడు. కనుక ఇక్కడ చూడండి, కుర్చీలో కూర్చున్న మీరు కానీ, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నవాడు కానీ, వారిలో విశ్వాసం లేదంటే దేవుని సంతోషపరచలేదు. సినిమా తట్టలు కూడా ఇట్లా కూర్చుంటారు. వైన్ షాప్ ముందు మొత్తం బైక్ అక్కడే నిలబడుతుంది. కొట్టుకొని నెట్టుకొని 4 గంటలు 5 గంటలు క్యూలో నిలబడి చారాయం కొనుక్కొని పోతున్నారు. పురుషులు పోతున్నారంటే స్త్రీలందరూ కూడా బీర్ బాటిల్ పట్టుకొని ఇంటికి పోతున్నాడు. కలియుగం కలియుగం. భార్యని ప్రేమించినట్లు తన కూతురుని ప్రేమించుటకు కౌగలించుకున్న తండ్రులు కంప్లైంట్స్ వస్తున్నాయి. కలియుగం. రాత్రిలో జరగవలసిన విషయమును బహిరంగ చేయుటకు ప్రజలు సిద్ధమయ్యారు. కలియుగం. అప్పుడేంట పాపం అంటే అంత భయం. ఇప్పుడు పర్వాలేదు, కాంపన్సేషన్ ఆర్ కాంప్రమైజింగ్. అందరూ చేస్తారులే, ఎవరు చేయలేదులే. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలమున ఒక పోలీస్ కానీ ఒక పెద్దవాడు కానీ మనం నమస్తే పలుకుతున్నప్పుడు, లేదంటే వందనాలయ్యా పలుకుతున్నప్పుడు నిజముగానే వారు చాలా పెద్దవాడు, గౌరవం కలిగిన వాడు, వారి దగ్గర నుండి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉన్నదని చేతుని దండ పెట్టి సల్యూట్ పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈయనకలా సల్యూట్ కొట్టవలసిందిగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. ఈయనకలా నేను వందనం చెల్లించింది. నమస్కారం సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నేను ఎవరికి వందనం చెల్లించాలో వారు పాటించలేదు. నన్ను ఎవరికి స్తోత్రం చెల్లించాలో నమస్కారం ఫాదర్, నమస్కారం పాస్టర్ గారు అని చెప్తున్న వాళ్ళు కూడా స్థితిలో లేదు. ఇది బహిరంగ నేను పలుకుతున్నాను. ఎందుకనగా రెండవది రాకడ దగ్గర వచ్చి ఉన్నది. ఎవరిని దేవుడు వెలుగుగా ఉంచాడో వారే చీకటిగా మారిపోయి ఉన్నాడు. ఎవరిని దేవుడు దీపస్తంభంగా ఉంచాడో వారే ఆగిపోయి ఉన్నాడు. వీరిలాగా జీవించాలని ఎవరెవరిని ఆదర్శముగా దేవుడు ఉంచాడో వారే ఇప్పుడు శిరచాలలో ఉన్నాడు. ఎవరెవరు చట్టంని కాపాడుతాడని వారికి నమస్కరిస్తామో వారే చట్టమును తృణీకరించిన వాడుగా మారిపోయాడు. ఏ కుటుంబంని చూసి తిరు కుటుంబం, హోలీ ఫ్యామిలీని చెప్పాలో ఆ కుటుంబంలో ఇప్పుడు గోలగోల చిరాకులు జరుగుతున్నాయి. కొడుకు తండ్రిని కొట్టటం, కూతురు తల్లిని కొట్టటం, తల్లిదండ్రులు కొడుకు మీద కేసు వేయటం, పిల్లలు తల్లిదండ్రులు జైల్లో ఉంచటం, సహోదరుని శరీరాన్ని తాకటం, సహోదరుని తన మంచముకి పిలువటమని అన్ని బహిరంగంగా జరుగుతుండగా కలియుగం రెండవది రాకడ దగ్గర వచ్చున్నాయి. అందుకే మునుపు మాటలు పలికిన ద్వేషం, నన్ను కూర్చి తెలిసిపోయింది కనుక ఆయన ఉండకూడదని, ఆయన గురించి నాకు తెలిసి ఉంది, ఏ సమయంలో కూడా నిన్ను అప్పగించటకు నేను సిద్ధంగా ఉన్నాను అని. ఆ కాలంలో యేసు ప్రభుకు ఒకే ఒక యూదాస్ అంటే ఇప్పుడు మనకి 7 యూదాస్ ఉన్నారు. అవునా? ఎక్కడ తిరిగినా నీకు ద్రోహం చేయటకు, నిన్ను అప్పగించటకు 7 యూదాసులు ఉన్నారు. అవునా కదా? మనకు ప్రొటెక్షన్ లేదు, మనం భయపడుతున్నాం, మన చుట్టాలే మనకు విరోధులుగా మారుతున్నాడు. కనుక ఈ సమయం, ఈరోజు మొదటి పట్టణం కొద్దిగా ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథం తీసుకోండి. హోషేయ గ్రంథం
ఈ వారం అంతా మనం ఆమోస్ ఓసియా గ్రంథం నుండి చదివి ధ్యానిస్తున్నాం. ప్రతి విధంగా ఈరోజు ఓసియా 9వ అధ్యాయం మనం చదవవలసిన విషయం. 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వాడు తీసుకోండి. ఓసియా పుస్తకం తెలుగులో చదువుదాం ఈరోజు. ప్రైస్లో చదవండి. వారు రాజులను ఏర్పరచుకున్నాడు కానీ నాకు తెలియదు. హలో, రాయబడి ఉన్నది. వాళ్ళు రాజులను ఏర్పరచుకున్నాడు, నాకు సంబంధం లేదు. హలో, ఈ పేపర్ ఏంటంటే తగులుతుంది, అక్కడి నుంచి ముందుకు కదలాలి. అది తగులుతుంది, కంట్రోల్ చేయటకే టైం అయిపోతుంది, కొంచెం ముందుకు కదలాలి. హల్లెలూయా, యేషువ వందనం. రాజుల మీద ఏర్పరచుకున్నారు, నాట్ త్రూ మీ. నీ పెళ్లి చేసుకున్నావు, నేను నిర్ణయించిన కూతురు. ప్రార్థించావా? నీ రాజులను ఏర్పరచుకున్నావు. ఈ భారతదేశం కానీ ఎక్కడైనా కానీ మనం ఎన్నుకున్నాం, దేవుడు సంబంధం లేకుండా పోయాడు. పెళ్లికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు పెళ్లి జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఓహో, అందరూ కూడా ఇంత బాగా జరిగిందని జరిగింది. ఆ పెళ్లిలో దేవుడు లేదు. అందుకే ఇప్పుడు ఇట్లా నిలబడుతున్నారు, నువ్వా నేనా అని. ఒక జాబు దేవుడు ఇచ్చాడా, అక్కడ పోవాలా లేదు. 50,000 కట్టించి జాబ్లో కలిసిపోయినా. ఇప్పుడు చెప్పుకుంటున్న జాబ్ వచ్చింది, 50,000 కట్టి నేను జాయిన్ అయినా. దేవుడు అంటున్నాడు, నాకు నీ తెలియపరచలేదుగా. ప్రైజ్ ది లార్డ్. చదవండి 4వ వచనం. చదవమ్మా. 8వ అధ్యాయం 4వ వచనం ఓసియా గ్రంథం. నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి. నా ప్రజలు నా సంబంధం లేకుండా రాజును ఎన్నుకున్నాడు, నా అనుమతి లేకుండా నాయకులను నియమించుకున్నాడు. తప్పు జరిగిందా? నా ఉత్తర్వు లేకుండా, నాకు తెలియకుండా రాజులను, రాజకీయ నాయకులను వారు ఎన్నుకుంటారు. వీరు నా జాతి అని, వీరు నా వాడమని. దేవుని బిడ్డనా, దేవుని చిత్తమి చేస్తున్న వ్యక్తియా, అందరికీ సమానంగా ప్రేమిస్తున్న వ్యక్తియా, అటు ఇటు చూడకుండా అందరిని సమానంగా చూస్తున్న ఒక వ్యక్తిగా చూడలేదు. ఈయన నావాడ. ఆయనకు 3 భార్యలు, పెళ్లి చేసి ఒకటి, పెళ్లి చేసుకోకుండా 2. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నావు? దేవుడు అక్కడ లేదు, నీకు ఇష్టం. ఈనాడు మన తెలుగు చేస్తున్న రాజకీయ నాయకులు సినిమాలో గోలగోల. 5, 6, 7వ భార్యతో జీవిస్తున్న వారు నాకు రాజకీయ నాయకుడు. మర్డర్ చేసి ఎన్ని కేసెస్ ఉంటుంది, ఎంతో మందిని చంపేసిన వాడు, ఎన్నో కుటుంబాలను నాశనం చేసేవాడు, ఎన్ని గుడిసెలను కాల్చివేసిన వాడు. కానీ వారికే మనం ఎన్నుకుంటున్నాం. ఇది నా మాట కాదు. క్రైస్తవ బిడ్డలారా, నువ్వు నేను చెయ్యవలసిన కార్యం. వారు రాజుని ఎన్నుకున్నాడు, నాకు తెలియదు. రాజకీయ నాయకులు ఎన్నుకున్నాడు, అసలుకి నాకు తెలియదు. మీరు ఎంతమంది దేవుడు చెప్పి పెళ్లి చేసుకున్నారు? ఫాదర్ కట్టణం చెప్పినాం, ఫాదర్ కట్టణం ఇచ్చేసినాం, తప్పకుండా పెళ్లి జరగాలి. కంటిన్యూయేషన్. వెండితో బంగారంతో వారు సెలవును తమ కొరకు చేసుకున్నాడు. వారు నన్ను ఆరాధించలేదు. తన చేతు ద్వారా చేయబడిన వెండితో బంగారంతో చేయబడిన సెలవును చేసి నన్ను మరచి, నాకు ఇష్టం లేదు వాళ్ళ ఆరాధనలో. ఆ సెలవును మోసుకొని నువ్వే నా దేవుడు అన్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా? పెళ్లి అయిన తర్వాత తన భర్త మణి పర్సులో ఇంకొక స్త్రీని ఫోటోని చూసిన భార్య ఎంత కోపపడుతుందో, లేదంటే ఆఫీస్
వచ్చినప్పుడు, తన ఉండవలసిన స్థానంలో ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు భర్త ఎంత కోపపడతారో. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. మీరు వానికి మొక్కకూడదు, ఏ విగ్రహాన్ని కూడా మొక్కకూడదు, వానిని పూజింపకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడను మీ దేవుడైన యావేవైన నేను రోషము గలవాడను, రోషం కలిగిన వాడు, నన్ను ద్వేషించిన వారి తండ్రులు చేసిన తప్పులకు, తండ్రిని చేసిన తప్పులకు, కొడుకులకును కుటుంబమును, మనవలకును, మనవరులు అని 3-4 తరాల వరకు నేను తప్పకుండా వారిని దండిస్తాను. కుడి చేతిని పైకి లేపుతారా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అసూయ కలిగిన దేవుడు రాకడ దగ్గర ఉంటే అందరూ కూడా ఎక్కడ దగ్గర ఉంది, మేము ఎట్లా చచ్చిపోతాం అని మనమందరం చెప్పుకుంటున్నప్పుడు మరణం చాలా దగ్గర ఉంది. కోదాడ పక్కన 100 మందికి వచ్చింది, మునుగాడ ఇంతమందికి వచ్చింది. రేపటి దినం ఈ రోజు మనకు రాలేదు మనం చెప్పలేము. ఇప్పుడు వరకు లోకంలో చనిపోయిన వాడు 5.5 లక్షలు. లోకంలో వ్యాధి వలన పీడింపబడిన వాడు 1 కోటి దాటి ఉన్నది. ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 2,000 మందికి వస్తున్నది. దైవజనులారా, ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ కూర్చున్న వారు కానీ నాకు కానీ కూడా ఉండవచ్చు, ఇంకా చెకప్ జరగలేదు. కనుక ఈరోజు దేవుడు ఎంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే 5వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. సమరయ ప్రజలు కొల్చుకో కోడెదూడను నేను ఏవగించుకొందెను. సమార్య ప్రజలు ఒక దూడను తన కొరకు చేసుకున్నాడు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క జంతువుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఓ దైవజనులారా, నా మాట వినబడుతుందా? మీకు మంచి మాటను చెప్పలేదు, దేవుడు చెప్పమని చెప్పిన మాటను పలుకుతున్నాను. సమార్య దైవజనుడే. ఇశ్రాయేలు సమార్య పక్కన ఊరు, కానీ వీరు దూడను తన కొరకు చేసుకొని ఆరాధించారన్నమాట. దూడ ఏమిటి? ఒక జంతువు. ఆ దూడను చేసి, ఆ దూడను సాక్రిఫైస్ చేసి, బలి అర్పణ చేసి ఆ దూడను తింటారు. అందుకే విగ్రహంని ఆరాధిస్తున్నామని. ఎందుకు విగ్రహ ఆరాధన చేస్తున్నాడు? మాంసం దొరుకుతుంది. అనిమలని ఆరాధించిన, ఈ జంతువుని ఆరాధించిన కొన్ని 5 నిమిషంలో ఒక ఆవుని కోసి ఆవిని చంపేసి ఆ మాంసం తినట్టుకే నా యేసు ప్రభులో ఏం దొరుకుతుంది? ఏమి లేదుగా. ప్రతిసారి ఆయన పాపం నుండి విడుదల పొందుకో అంటారే తప్ప ఈ యేసు ప్రభు దగ్గర ఏమున్నది? హలో, మీకేమైనా దొరుకుతుందా ఈ చర్చి నుండి? ఈ బలి పూజలు పాల్గొని మీరు పోతున్నప్పుడు మేము బియ్యం ఇస్తున్నామా, మాంసం ఇస్తున్నామా, రొట్టె ఇస్తున్నామా, పాల్ పౌడర్ ఇస్తున్నామా? ఏమి ఇవ్వలేదు. కనుక నేను విగ్రహాన్ని ఆరాధించి ఒక జంతువుని బలిగా సమర్పించిన ఆ ప్రార్థనలోనే నాకు మాంసం ఇంతో దొరుకుతుంది. ఆ తల భాగం నా కుటుంబానికి దొరుకుతుంది. ఈ తొడ భాగం నా అన్నయ్య కుటుంబానికి దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు రక్తం అంటే ఇష్టం, బోటి అంటే ఇష్టం, లివర్ అంటే ఇష్టం. కనుక నేను ఒక జంతువుని ఆరాధిస్తున్నాను. సమార్య ఒక దూడను ఎన్నుకున్నది. చదువు. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. ఏంటి? ఆగ్రహము చెందితిని. నేను నా ప్రజలు మీ కోపం పొందితిని. వారు దైవజనులారా, జనుల మీద దేవుడికి ప్రేమ ఉండాలి, కరుణ ఉండాలి. నిన్ను తాకేవాడు నన్ను తాకినట్లే అన్నాడు. నిన్ను తాకినవాడు నా కంటి పాపను తాకినట్లే అన్న దేవుడు ఈరోజు నా ప్రజల మీద నాకు ఇసుక పడింది, కోపం వస్తుంది అంటున్నాడు. అది కూడా సాధారణమైన కోపం కాదు. కంటిన్యూషన్. వారు విగ్రహారాధనను మానుటకు ఇంకనూ ఎన్నాళ్ళు పట్టును. హల్లెలూయా. తెలియకుండా చేశాము దేవా,
నన్ను చూడండి, తెలియకుండా చేశాను దేవా, తెలియకుండానే చేశాను దేవా. ఎన్ని రోజులు నేను ఓపికతో నేను ప్రేమించాలి. I thought you are made sin out of your innocence, ignorance. నీ పాపం చేసినది తెలియకుండా చేశావని 2020 అయింది, ఇంకా తెలియకుండా చేస్తున్నావా? వ్యభిచారం తప్పు నీకు తెలియదా? దొంగతనం తప్పు నీకు తెలియదా? తల్లిదండ్రులు గౌరవించడం నీకు తెలియదా? అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీకు తెలియదా? ఈరోజు కోర్టులో నీతిమంతులకు బదులుగా అక్రమకారులు ఎక్కువ నిలబడుతున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకటకు 2000 ఇచ్చిన 20 మంది సిద్ధంగా ఉన్నాం. 30,000 ఇచ్చిన చేతులను కాళ్ళను నరికివేయటకు రౌడీ సిద్ధంగా ఉన్నాం. 10,000 ఇస్తానంటే ఒక కుటుంబం నుండి వస్తున్న ఒక పుట్టిన కుమార్తెని పాడు చేసి నాశనం చేయటకు 4 రెడీగా ఉన్నాం. శరీర ఆశను తీర్చుకోవాలంటే చిన్న పిల్లలు ముసలివాడని ఏమి చూడకుండా పోవటకు సిద్ధంగా ఉన్నాం. మనీ పర్సులో ఉన్న డబ్బు కొరకు లిఫ్ట్ ఇచ్చిన వారిని బైక్ని మధ్యలో తాకి చంపేసి తలను పగలగొట్టి ప్యాకెట్లో ఉన్న డబ్బు 2,000 ఉండవచ్చు, 3,000 ఉండవచ్చు. ఆ 3,000 కొరకు ఒక కుటుంబానికి తండ్రి, ఒకరికి ఆయన భర్త, ఒకరికి కూతురు, కొడుకు ఆయన చంపేసి త్రోసివేసిపోయి. ఇదే హైదరాబాద్లో బైక్ రిపేర్ అయింది, స్కూటీ రిపేర్ అయింది నిలబడిన కుమార్తెని మానభంగం చేసి కాల్చివేశాం. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. దేవుడు గర్జించు సింహం వలె మన చుట్టూ వస్తున్నాడు. కానీ మనం ఆ గర్జనను, ఆ శబ్దమును కూడా పాటించకుండా మనం ముందుకు కొనసాగుతాం కదా. అయ్యో అనర్థం, దేవుడి కోపం నీ మీద ఉన్నది. ఈ మాటలన్నీ కూడా మీ ఒక్కరికి మాత్రం కాదు, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది కనుక ఇది అందరికీ ఈ సందేశం పోయి తీరాలి. ఏంటి ఫాదర్ ఇట్లా చెప్తున్నారు మీరు అనుకోకండి, మీకు కూడా ఈ ప్రసంగం, నాకు కూడా అదే సమయం నేను పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి. నీ రాజులు ఎన్నుకున్నప్పుడు నన్ను పిలవలేదు, ఎలక్షన్స్లో దేవుడు లేదు, నేను ఓటు వేస్తున్నప్పుడు నా మనస్సాక్షి విరోధంగానే వేస్తున్నా. నాకు నచ్చిన వారికి ఆయన చెడువాడన్నా కూడా మనవాడు అని చెప్పుకుంటున్నాను. రాజకీయ నాయకులు మీరు ఎన్నుకున్నప్పుడు నాకు తెలియదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నుకున్న తర్వాత వారిని కుర్చీలు కూర్చోబెట్టిన తర్వాత, అధికారులను కూర్చోబెట్టిన తర్వాత, ఇప్పటి వరకు నిన్ను బామా, బావా, బామర్ది, అన్నయ్య అన్నవాడు ఆయన బయట నిలబడి చెప్పమంటున్నారు. రేపు రమ్ము అని అంటారు, రేపు వెళ్ళినా నెక్స్ట్ వీక్ రా అంటున్నారు. నిన్నటి రోజు వరకు నన్ను సహోదరుని పిలిచావే, నువ్వే కదా ఎన్నుకున్నావు. మీరే కదా దేవుడికి ఇష్టం ఉందో అని తెలియకుండా ఎన్నుకున్నావు. ఆ కాలంలో విడాకులు అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు విడాకులు రోజు ఒకరికి జరుగుతుంది. విడాకులు 15 సంవత్సరం జీవించిన తర్వాత ఏదో పొరపాటుకు జరుగుతుంది. ఇప్పుడు 15 రోజుల్లో 10 గంటలో ఈయన నాకు వద్దు అని చెప్తున్నాడు. అవునా లేదా? హల్లెలూయా. నీ ప్రేమ మాడిపోయింది, నీ దేవుని పట్ల ఉన్న భక్తి మాడిపోయింది. నీవు చేస్తున్నది, నీ తలంచినది అన్నీ కూడా సరి అని చెప్పినట్లుగా నీ ఖరాబ్ అయిపోయింది. నీ చిత్తమును, సైతాను చిత్తమును దేవుడి చిత్తమే అని నమ్మినట్లుగా నీ మనసాక్షి చచ్చిపోయింది. నీ మీద ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడు గర్జిస్తున్నాడు. నీకు కరుణ చూపించిన మన దేవుడు నేను ఇప్పుడు వదిలిపెట్టి ఉన్నాడు. కుడి హస్తముతో నిన్ను కౌగలించవలసిన దేవుడు తన కాపందుని తీసివేశారు, ప్రొటెక్షన్ తీసివేశారు. ఎవరన్నా కొట్టుకొని పో, నన్ను పిలువలేదుగా. హల్లెలూయా. పెళ్లి చూపు పోయినప్పుడు నన్ను పిలువలేదుగా, పొలముని కొన్నప్పుడు నన్ను పిలువలేదుగా, బండిని కొన్నప్పుడు నన్ను పిలువలేదుగా. ఇప్పుడు మాత్రం కష్టం ఉంది, వచ్చింది అని ఎందుకు నా దగ్గర వస్తున్నావు? వెళ్ళిపో, నా ముందు నాలో నుండి వెళ్ళిపో అని దేవుడు పలుకుతున్నాడు. విగ్రహాలు నమ్మావుగా,
వెండి బంగారంతో చేయబడిన విగ్రహంగా నమ్మినావుగా, ఇప్పుడు మరణ పరిస్థితిలో నీ దేవుని పిలుస్తున్నావు, రాలేదు. ఏ దేవుడికి కానుక సమర్పించావు ఆ దేవుడు లేడు, రాలేదు. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను కాపాడట్టుకు రాలేదు. అందరూ ఇక్కడ చూడండి, ఏ దేవుడికి నీ మొదటి బిడ్డను రహస్యంగా రక్తదానం చేసి చంపేశావో ఆ దేవుడు నిన్ను కాపాడట్టుకు రాలేదు. ఎందుకనగా వెండి బంగారంతో చేయబడిన శిల మనుషుల చేతి ద్వారా చేయబడినది. మనుషుల చేతి ద్వారా చేయబడిన దేవుడుగా ఉండలేదు. దేవుడే నరుడిని చేయాలి. ఆమేన్, ఆమేన్. శిలలు మనుషుల చేతి ద్వారా చేయబడుతున్నాయి. అవి నిన్ను కాపాడలేదు. ఈరోజు మొదటి పట్టణం చదివిన తర్వాత ప్రత్యుత్త గీతం మనం చదివినప్పుడు అదే చెప్తుంది. వాళ్ళకి కన్ను ఉంది, చూడలేదు. చెవి ఉన్నాయి, వినలేదు. చేతులు ఉన్నాయి, మనను తాకట్లేదు. కాలు ఉన్నాయి, ఆ శిల తనకు తాను నడవలేదు. దాని మీద పాము ఎక్కవచ్చు, ఎలుక ఎక్కవచ్చు, అది ఏమి చేయజాలదు. తన కన్నులో పడిన దుమ్ముని తొడవటం కూడా శక్తి ఉండదు. నరుడు దాన్ని మోసుకొని ఇంకొక చోట్ల ఉంచాలి. అట్లాంటి శిలను ఆరాధిస్తున్నావా? అట్లాంటి శిలలకు నీ భయపడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. నాకు శాతపడి చేశాడు, మంత్రమాంత్రిగా చేశాడని అట్లాంటి శిలను చూసి భయపడుతున్నావా? దేవుడికి భయపడకుండా పో, ఆ శిలతోనే పో, జీవించు. ఆ శిలను, దాన్ని చేసిన వారిని, దాన్ని ఆరాధించిన వారికి రాసి ఉంచబడిన శిక్షకు గురి అయిపో అని దేవుడు చెప్పిన కాలం ఇది. 6వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు కళాకారులు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. హల్లెలూయా. ఇశ్రాయేలు పరులు తన చేతితో చేసిన బొమ్మ దేవుడు కాదు కదా అని యావే దేవుడు పలుకుతున్నాడు. చిన్నగా గట్టిగా పలుకుతున్నావు. దేవుని ఎప్పుడు నీ వదిలేవో అప్పటి నుండి నీ జీవితంలో నాశనం మొదలైంది. విగ్రహమును, బొమ్మను నీ ఆరాధించటం వలన, హలో దయచేసి నన్ను చూడండి, దయచేసి నన్ను చూడండి. చూస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కవల పిల్లలు తెలుసా? కవల పిల్లలు ఇద్దరు ఒకే రకంగా ఉన్నారా? అయ్యా ఫోన్ బంద్ చేయి. ఇద్దరు ఒకే రకంగా ఉన్నారా? ఉంటారు కదా. పెళ్ళి అయింది ఒక ఆమెకు, భర్త ఎక్కడో చచ్చిపోయాడు. ఈ సందర్భంని ఉపయోగించుకొని కవల పిల్లల 2వ వ్యక్తి ఉన్నాడుగా, నేనే భర్త అని ఈమెతో జీవిస్తున్నాను. 3 నెలలు జీవిస్తున్నాను. చివరిగా 3 నెలల తర్వాత ఆస్తి పాస్తి కొరకు ఈమెను కొడుతున్నాడు, చంపేటకు కత్తిని తీస్తున్నాడు. ఈమె అంటుంది, నా భర్త కాదు కదా నువ్వు, నా భర్త ఇట్లా చెయ్యడు కదా, నీ ఎవరు అని అడిగినప్పుడే, ఎవరిని అనుకుంటున్నావు? నేను నీ భర్త కాదు, ఆయన తమ్ముడు అంటున్నాడు మాట. అప్పుడు ఆ కూతురు అంటుంది, ఇప్పుడు వరకు నేను నమ్మిన నా భర్త అని నమ్మిన, నా కొరకు ప్రాణం ఇస్తున్న భర్త అని నమ్మిన, నన్ను ప్రేమించిన భర్త అని నమ్మిన, నీలో తేడా కనిపిస్తుంది, నీలో తేడా కనిపించిందే. నాతో ఉండి నేను పెట్టిన అన్నంను తిని నేను సకలము ఇచ్చినా ఇప్పుడు నన్నే చంపేటికి నీవు వచ్చావా అని బుద్ధి తెలివి వచ్చినట్లు విగ్రహాన్ని ఆరాధించిన వాడు కష్టకాలమున మీరు పిలుస్తాడు, అది రాదు. ఇప్పుడు వరకు నీ చెప్పిన చేసిన కానుకను, ఆరాధనను, తగన బలిను నేను చెల్లించును అంటే అది కోపముతో నన్ను వదులుతావా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా, మిమ్మల్ని యాక్షన్ జరిగినట్లా చేస్తా. హోదా నుండి నిన్నటి రోజు ఒక అక్క ఫోన్ చేశాను. ఇంటిలో ఏమో ఒక దేవతలాగా వచ్చింది మాట. అది మన క్రైస్తవ కుటుంబం ఎందుకు అని తీసివేయాలంటే ఒకరి ద్వారా మాట్లాడి, నన్ను తీసివేస్తావా, నిన్ను వెదకి వచ్చిన నీ కుటుంబం పైకి రాకుండా చేస్తాను, యాక్షన్ కలిగినట్లుగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. భయపరచటం, నాకు ఆరాధన చెల్లించు అంటటం, దేవుడికి చెల్లించవలసిన ఆరాధనను నాకు చెల్లించు అని దొంగతనంలో ఆరాధన పొందుకుంటూ విగ్రహాలు. ఎంతమందికి అర్థమైంది? భర్తకి ఇవ్వవలసిన స్థానమును మనం ఇంకొక విగ్రహానికి ఇచ్చినట్లుగా అది.
చివరిగా నిన్ను కాపాడదు. నీ భర్తనే. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు నీ పోయి ఇట్లా చేస్తున్నావు నాన్న. 7వ వచనం చదువయ్యా. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. హల్లెలూయా. నీ గాలిని ఎన్నుకుంటున్నావు, గాలిని నాటుతున్నావు. ఉపమానంలో చెప్తున్నారు, గాలిని నాటుతున్నావు కనుక తుఫానుని నీవు కోస్తావు. గాలిని నీ నాటుతున్నావు కనుక తుఫానుని కోస్తావు. దేవుడి కడుపుని నింపుకోవటానికి మంచి మంచి పదార్థమును మేజ మీద ఉంచి ఉన్నాడు, టేబుల్ మీద. ఈ మంచి మంచి పదార్థములతో నీ కడుపుని నింపుకొనిన ఆరోగ్యం, పుష్టికరం, శక్తి, అభిషేకం అన్ని దొరుకుతుంది. హల్లెలూయా. దీనికి బదులుగా బురదలో నాకు నచ్చదని పంది తిన్నట్లుగా ఏమేమి తినకూడదో, ఎక్కడెక్కడ నోటిని పెట్టకూడదో, ఎక్కడెక్కడ దిగకూడదో అక్కడెలా దిగి దొరికినది అన్ని చెత్తను నేను నింపుకుంటున్నా కడుపుని. ప్రైజ్ ది లార్డ్. కడుపు బాగుంటుందా? మేజ మీద, టేబుల్ మీద ఉంచిన పుష్టికరమైన ఆహారం తినకుండా బురదలో గడ్డిని, దీనిని తిన్నావే, నీ కడుపుకి ఏమవుతుంది? మంచిది జరుగుతుందా లేదా? తమ్ముడు నువ్వే, జరుగుతుందా లేదా? తల ఊకండి, మీతోనే మాట్లాడుతున్నా. వినపడుతుందా? వినపడలేదంటే వినపడలేదు అని చెప్పు. వినపడుతుంది కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని మంచి కార్యంతో నింపుకోవాలి, దేవుడు ఇచ్చిన ప్రేమతో నింపుకోవాలి, సహనముతో నింపుకోవాలి, మన్నింపుతో నింపుకోవాలి, ఓపికతో నింపుకోవాలి, ఓదార్చు బిడ్డలుగా నన్ను మార్చుకోవాలి. దానికి బదులుగా క్రోధం, పగ, ద్వేషం, అసూయ, వ్యభిచారం, త్రాగుబోతుతనం, తిండిపోతుతనం, విగ్రహారాధన, విందు వినోదాలు అని నా కడుపుని, నా జీవితముని నేను నింపుకొనినా నీ గాలిని నాటినట్లుగా తుఫానుని కోస్తాను. నేను గోధుమ గింజను నాటినప్పుడు గోధుమ గింజ వస్తుంది, కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా? నీ విగ్రహంని ఆరాధిస్తున్నావు కనుక, నీ ఇష్ట ప్రకారం రాజుని ఎన్నుకున్నావు కనుక, నీ ఇష్ట ప్రకారం నీకు మనసులో నీ తలచినది సరి అని చేసావు కనుక, ఇదిగో చూడు నీ చేసిన కార్యం వలన నీ వేదన అనుభవింపబోతున్నావు. పెళ్లికి ఒక కుమారుడిని ఎన్నుకుంటున్నప్పుడు నీ దేవుని అడగలేదు కనుక, పెళ్లి అయిన తర్వాత దీవించమని దేవుడిని అడుగుతున్నావు. ఈయననా అని నీ అడగకుండా రాజుని ఎన్నుకున్నప్పుడు నన్ను పిలవలేదు, రాజకీయ నాయకులను ఎన్నుకున్నప్పుడు నన్ను పిలవలేదు, మీ కుటుంబ జీవితంలో నన్ను పిలవలేదు. మీ విగ్రహం మీ కొరకు తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏంటి విగ్రహం అంటే ఏంటి తెలుసా? నా సొంత ఆలోచన కరెక్ట్ అని చెప్పడం, నేను చెప్పినది, నేను చేసినది రైట్గా నేను చెప్పటం, నాకు తెలుసులే అని తెలిసి దేవుని దగ్గర చెప్పకుండా, దేవుని అడగకుండా మనం చేసిన కార్యం అన్నిటి వలన దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. నీ గాలిని నాటి ఉన్నావు, తుఫాన్ని కోస్తావు. చదువుదాం. పెండు వేయని పైరు పంటమెట్లా పండును. హల్లెలూయా. ఎంతమంది మీరు జున్నలు చెట్టు చూసి ఉన్నారు? జున్నలు చెట్టు ఇట్లా వస్తుందా? జున్న ఎక్కడ ఉంటుంది? పైకి ఉంటుందిగా. హల్లెలూయా. అది పైకి ఆ ధాన్యం ఉండదు అన్నమాట, చెట్టు మాత్రం అట్లా ఉంటావు అంటున్నారు. ఫలం ఉంటుంది, దున్నిస్తావు, చెట్టు విత్తనం నాటుతావు, పచ్చిగానే వస్తుంది. పైన ఆ జున్నలు విత్తనం అది ఉండదు, ధాన్యం ఉండదు. నీ చూడట్టుగా పచ్చిగా ఉంటావు, ఇల్లు ఉంటుంది, జాబ్ ఉంటుంది, నీ కుటుంబంలో శాంతి ఉండదు. మంచి రాజుని ఎన్నుకున్నావు అని అనుకున్నావు, ఆ రాజు మిమ్మల్ని తొక్కుతాడు. ఈ సర్పంచి వీళ్ళు మనవాడిని ఎన్నుకున్నావుగా, వారి ద్వారా పెద్ద ప్రమాదం నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఈమె వచ్చిన మంచి కట్టడం వస్తుంది, ఈయన
వచ్చిన మంచి జాబ్ ఉంది అని దేవుని కలవకుండా నీ తీర్మానించిన పెళ్లి అన్నిటిలో దేవుడు లేదు. ఆ పెళ్లి దేవుడు ఏర్పరచలేదు. ఆ ఎలక్షన్ దేవుడు ఏర్పరచలేదు. మనం ఎన్నుకున్నాం, మనం చేసినాం కనుక ఈ మొత్తం కష్టపడు. ఫలితం ఏంటి? ఆ పండు రావాలి కదా. ఆ పండు నీకు ఉండదు మాట. కష్టపడి ప్రేమించి ఇంటి నుండి పారిపోయి అమ్మా నాన్నకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావు, సంతాన భాగ్యం నీకు వస్తుంది. 2 పిల్లలు పెద్దగా నిన్ను తొక్కుతాడు. దేవుడు మనుషుల్ని శిక్షించిన విధానం వేరు. నరుడు శిక్షించినట్లుగా లేదు, దేవుడు శిక్షించిన విధానం వేరు. నీ ఇష్ట ప్రకారం పో. నీ పిల్లలు తర్వాత నీకు విరోధంగా నిలబడతాడు. నన్ను ఏం చేసినప్పుడు నిర్గమాకాండం 26వ అధ్యాయం 5వ వచనం, తండ్రి చేసిన పాపమును తల్లి తండ్రుల మీద, మనవరాల మీద, ముని మనవరాల మీద 3-4 తరాల వరకు నేను తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా. హల్లెలూయా. ఎవరన్నా మీరు క్వశ్చన్ అడగవచ్చు, దేవుడికి కోపం వస్తుందా? మీరు చెప్పినట్లుగా పగ తీర్చుకుంటారా? తన జనులు ఆయన శిక్షిస్తారా? ఎవరిని అడుగుతారా? జవాబు చెప్తాడు. ఒక గుడిసె ఉంటుందండి. గుడిసె ఎందుకు? ఈ పక్కన పెద్ద షెడ్ చూశారు కదా మీరు, ఇప్పుడు లేదా? ఉందా లేదా? లేదు. పోయిన వారం నా తమ్ముడు నాగరాజు చేప రుద్దిస్తున్నారు మాట. ఎక్కడ నీడ వెదకినా ఎక్కడ దొరకలేదు మాట. ఒక బస్తాని పైకి వేసుకొని చేసాడన్నాడు. ఒక ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంది, చల్లగా ఉంది. నీ నరికేసావు, నీడ ఉంటుందా? నీడ ఉంటుందా? ఉన్న చెట్టుని నరికివేసినది ఎవరు? ఇప్పుడు వరకు సూర్యుడు కాంతి నన్ను కాల్చినదే, కానీ ఈ వేప చెట్టు మధ్యలో ఉండి మనకి నీడ ఇచ్చిందే. ఇప్పుడు వేప చెట్టుని నరికివేసినది ఎవరు? నువ్వు, నేనే. దేవుడు ఇచ్చిన ప్రొటెక్షన్ తీసివేసినది ఎవరు? నేనే. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనం. దేవుడి చేయి చిన్నగా మారిపోలేదు, దేవుడు చెవిటివాడును కూడా కాదు. నీ పాపమే ఓ కుమారా, ఓ కుమారతి, నీ పాపమే మనకు దేవునికి మధ్యలో ఒక పెద్ద గోడగా మారి ఉన్నది. ఉందా? చదువుతారా? చదువు చెప్పే నా ప్రాణం పోతుంది. చదువుతారా? యెషయా గ్రంథం 59 1-2 వచనం. ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కొరచమైనది కాలేదు, మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాలేదు. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగానున్నవి. మీ దోషముల వలన అతడు బహుమను మరుగు చేసుకొని మీ వేడుకోలు ఆలింపకున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థించినప్పుడు దేవుడు తన ముఖమును కప్పుకొని నీ ప్రార్థనను ఆలకించకుండాట్టుకు నీ పాపం అడ్డంగా ఉంది మాట. నీ పాపుడుగా ఉన్నప్పుడు నీ ప్రార్థన తలను కూడా దాటదు. తలనే దాటలేని నీ ప్రేమ దేవుని ఈ మేఘమును దాటి, ఆకాశమును దాటి, పరలోక తలంపుని తట్టి దేవ సన్నిధి నుండి నీకు జవాబు తీసుకుని వస్తుంది అనుకుంటున్నావా? రాదు. హల్లెలూయా. 8వ వచనం, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు తాకపడి ఉన్నాడు. ఇశ్రాయేలీయులను అన్య జాతుల వంటి వారే పగిలిపోయిన కొండవలే నిష్ప్రయోజకులైన. హల్లెలూయా. ఒక నిమిషం అందరూ లేచి నిలబడతారా? ఇశ్రాయేల్ అంటే ఆ మాటకి అర్థం నా సొంత జనం. ఇశ్రాయేల్ అంటే ఏంటి అర్థం? నా సొంత జనం. ఈ ఇశ్రాయేల్ ప్రజలను కంటి పాప వలె దేవుడు కాపాడాడు అన్నమాట. కానీ ఇప్పుడు వచనం హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది, ఇశ్రాయేల్ ప్రజలు మింగేయబడ్డారు. అన్ని జాతుల మధ్యలో వారు పగిలిపోయిన ఒక పాత్రమే. ఏం పీకుతావు? ఈ మాటకు క్షమించండి. నీ ఏం సాధిస్తావు? నీ నాకు విరోధంగా ఏం చేస్తావు? నీ దగ్గర ఏమున్నది? నీ తరపున ఎవరు మాట్లాడతారు? ఎవరు నాకు విరోధంగా మాట్లాడతారని నీ
వైపు చేయి చాచి నిన్ను బెదిరించి క్రైస్తవ బిడ్డలంటే తొక్కివేయపడట్టుకు మనం పరిస్థితిలో ఉన్నాం. అవునా కాదా? అవునా కాదా? నీ ఎదురించి మాట్లాడగలుగుతావా? నీ మాటకు శక్తి ఉందా? నీ ఒక్క మాట పలికిన 10 మంది తొక్కివేసినట్లుగా నీ పాత్రం పగిలిపోయి ఉన్నది. దానికి కారణం దేవుడు మనలను వదిలిపెట్టాడని. దానికి కారణం మన మీద దేవుడికి ఉన్న ప్రేమ మాడిపోయిందని. నీ దేని నమ్మియావు, నీ తెలివితేట, నీ విగ్రహం, నీ డబ్బు, నీ అధికారం, నీ ఎన్నుకున్న రాజులు, నీ ఎన్నుకున్న రాజకీయ నాయకులు, నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమారతే, నీ ఏర్పాటు చేసిన పెళ్లి మండపం అన్ని కూడా దేవుడు అంటున్నాడు అక్కడ నేను లేదుగా. నీ ఏ పనిలో కూడా నన్ను గుర్తెరగలేదుగా. నిన్ను నా కుమారుడు అన్నాను, నిన్ను నా బంగారం అన్నాను, నిన్ను ఎన్నుకొనబడిన జాతి అన్నాను, నా కంటికి అమూల్యమైన బిడ్డ అన్నాను, నా జనులని నేను కొనియాడుతున్నా. కానీ మీరు విగ్రహాన్ని చేసుకున్నారు, మీరు పెళ్లి చేసుకున్నారు, మీరు రాజును మీ కొరకు ఎన్నుకున్నాడు. నాకు ఎక్కడ ఉంది స్థలం? ఎక్కడ ఉంది నాకు స్థలం? ప్రైజ్ ది లార్డ్. కనుక నన్ను అంగీకరిస్తున్న జనుల మధ్యలోనే నేను తాను మిమ్మల్ని వదిలిపోతున్నానని ఒక మేఘం దాటిపోయినట్లుగా దేవుని కృప మనను దాటి వేరు ఒక జాతిని వెదకిపోతున్నది. ఈరోజు పుట్టిన క్రైస్తవులు అందరూ పాపంలో ఉండగా అన్యుల మధ్యలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. అన్యులు దేవుని అభిషేకం పొందుకొని విగ్రహం నుండి దూరమై ఉన్నాడు. మగా ఘనతతో దేవుని మహిమపరుస్తున్నారు. కానీ మనం దైవ భయం లేకుండా నీ శారీర ప్రకారం, నీ నడుచుకొని వచ్చిన ప్రకారం అందరిని నడిపిస్తున్నావు. నీ పుట్టుకుని వాడు కనుక అందరిని అదే దారిలో నడిపిస్తున్నావు. అయ్యో వేదన. ఈరోజు ఈ ఘనమైన వాకు, ఈ కఠినమైన మాట దేవుడు మనకు వినిపించున్నాడు కనుక పశ్చాత్తాపపడదాం. ఈరోజు ఒక వ్యక్తి చెవి వినబడకుండా వచ్చాడన్నమాట యేసయ్య దగ్గర. యేసయ్య పిలిచి దీవిస్తుండగా దెయ్యం వెళ్ళిపోయింది, ఆయనకి చెవి మంచిగా వినబడుతుంది. ఇంకొకడు వచ్చాడు, మాట్లాడలేదు. యేసయ్య దీవిస్తుండగా దెయ్యం వెళ్ళిపోతుంది, ఆయన మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీని నుండి మనకు తెలియపరిచిన విషయం ఏమిటి? ఏ అవయవం సైతానుకు మనం అర్పిస్తున్నామో అది రోగంతో కట్టబడుతుంది, వ్యాధితో కట్టబడుతుంది. ఒకసారి యేసయ్య దగ్గర మేము సమర్పించుకొనినా అదే భాగమును దేవుడు తన రక్తముతో కడుగుతాడు. అదే భాగమును, అవయమును యేసు తన రక్తముతో కడిగి విడిపిస్తాడు. అమ్మకి హృదయ నొప్పి స్వస్థత అయిందా? మొత్తం స్వస్థ అయింది కదా. ప్రైజ్ ది లార్డ్. అట్లనే ఈ సమయం ఈ 2 చేతులు హృదయం మీద ఉంచుకొని మీకు ఎక్కడెక్కడ శరీరంలో వ్యాధి ఉందో, ఎక్కడెక్కడ బాధ ఉందో కన్ను మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ కీప్ యువర్ బోత్ హ్యాండ్స్. గుండె మీద 2 చేతులు ఉంచుకొని ప్రార్థన చేయి. అర్థమవుతుందనా? చెప్పినది చేయి. గుండె ఎక్కడ ఉంది దాని మీద చేయి ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. కన్ను మూసుకోండి. దేవుడి దగ్గర పాప క్షమాపణ అడగండి. ఇప్పుడు నుండి విగ్రహముని ఆరాధించును అని దేవుడికి మాట ఇవ్వండి. ఇప్పుడు నుండి ఆ వ్యక్తితో సహవాసం ఉంచుకోను అని దేవుడికి మాట ఇవ్వండి. నీకు జరగబోతున్న నష్టం, నీకు జరుగుతున్న నష్టం, ఇవి అన్నిటి వలన నీ నమ్మిన 2వ భర్త నిన్ను అవమానపరిచి నిన్ను త్రోసివేయబోతున్నాడు. నీ మొదటి భర్త దేవుడు, ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. మొదటి భర్త కంటే 2వ భర్త బాగున్నాడని నీ వెళ్ళిపోయావే. ఇప్పుడు ఆయన నమ్మి నీ మోసగింపబడి నీ ఆరోగ్యంని కోల్పోయి, నీ గౌరవంని కోల్పోయి, అవమానం పొంది, పాపములో నిలబడి, చావుకు సంబంధమైన వ్యాధితో చిక్కుకొని ఉన్నావు. ఇప్పుడు కూడా నీ మొదటి భర్త దేవుడు నిలబడుతున్నాడు, రా అని పిలుస్తున్నాడు. ముందుగా నేను చూపించిన అదే ప్రేమతో నిన్ను ప్రేమించుటకు సిద్ధంగా ఉన్నానని దేవుడు పిలుస్తున్నాడు. రావా?
నీ జీవితంను దేవుడికి సమర్పించుకోవా? నా తలంపుల ద్వారా ఈ కార్యం చేసినాను ప్రభు, నన్ను క్షమించమని ఒప్పుకుంటావా? లేదంటే ఆదాము అవ్వ చెప్పినట్లుగా నాకు తెలియదు, వారి వలనే, నాకు తెలియదు, వీరి వలనే అని నీ దేవుని ఆజ్ఞకు, కోపానికి గురి అయిపోతున్నావా? నీ ఇష్ట ప్రకారం జరిగిన, ఇష్ట ప్రకారం నీ జీవితం జీవించిన ఈరోజు దేవుడు మాట్లాడాడు. నీ పగిలిపోయిన పాత్రలాగా మారిపోయి ఉన్నావు, నీ వ్యాధిస్తుడుగా మారిపోయి ఉన్నావు, విరోధుల మంది కురింగిపోయి ఉన్నావు. దేవుడు నీతో లేదు. మని పడుగుదాం, క్షమాపణ అడుగుదాం. నోరు తెరిచి మాట్లాడండి. యేసు చెప్పండి, మాట్లాడండి. దయచేసి కన్ను మూసుకొని ప్రార్థన చేయండి. తల ఊకట కాదు, ప్రార్థన చేయి. నోరు తెరిచి మాట్లాడు. ఒక ప్రార్థన చేయుటకు రాదు, నోరు తెరిచి మాట్లాడండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్. యేసప్పా చెప్పు. యేసునానా, పక్కన ఉన్నవారు చూడలేదు, యేసయ్య చూస్తున్నారు. ప్రార్థన చేయి. నా పాపమే క్షమించమయ్యా, నిన్ను వెడనాడి తిని, నీకు దూరంగా పోయి తిని, అందుకే కదా అయ్యా నేను ఇంత బాధకు కొరియాను. నీ దగ్గర ముందుగా నేను అడగలేదు, నీ చిత్తము నేను ఎరుగలేదు. నా చిత్తమును, నా ఆలోచన ప్రకారం నడచడం వలన అన్ని అవమానమైన కార్యాలు నాకు జరిగినదయ్యా. నన్ను క్షమించమయ్యా, నన్ను మన్నించమయ్యా. ప్రార్థన చేయండి. నన్ను మన్నించమయ్యా. అందరూ మాట్లాడండి. ఇక్కడ కొంతమంది అన్యులు వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు. కానీ ప్రార్థన చేస్తున్న వ్యక్తులు నోరు మూసుకొని ఉంటున్నారు. నోరు తెరవు. మన్నించుము అని అడుగు. లార్డ్ హావ్ మర్సీ ఆన్ మీ. జీసస్ మర్సీ ఆన్ మీ. నా పాపని క్షమించమయ్యా, నన్ను కడుగుమయ్యా. ప్రార్థన చేయండి. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. మన్నించమయ్యా, నన్ను క్షమించమయ్యా, విడుదల దయచేయమయ్యా. నా అహంకారంలో పాపం చేశానయ్యా, నా తెలివితేట ప్రకారం నేను తప్పు చేశానయ్యా. నిన్ను పిలవలేదు, నిన్ను అడగలేదు, నా ఇష్ట ప్రకారం జీవించాను స్వామి. నీ సన్నిధిని కోల్పోయి ఉన్నాను, నా ఆరోగ్యం కోల్పోయి ఉన్నాను, నీ సమాధానాన్ని కోల్పోయి ఉన్నాను, నెమ్మదిని కోల్పోయి ఉన్నాను. నా గర్వం ద్వారా నీ సన్నిధిని కోల్పోయి ఉన్నాను. నాలో ఆరోగ్యం లేదయ్యా, తల నుండి అధికార వరకు నాకు స్వస్థత లేదయ్యా. అన్ని నొప్పిగానే ఉంది స్వామి. నా జీవితం నాకు నచ్చలేదు ప్రభు. చనిపోవాలని తలంపు వస్తున్నాయ్యా. నెమ్మదిగా ఒక్క నిద్ర లేదు. రేయం పగలు బాధింపబడుతున్నాను, రేయం పగలు ఎండిపోతున్నాను, రేయం పగలు నేను భయంలో ఉన్నాను. ఏ నిమిషం ఏమి జరుగుతుందో నీ భయంలో ఉన్నాను. నన్ను క్షమించమయ్యా, నన్ను విడిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, నన్ను విడవకయ్యా, నన్ను విడవకయ్యా, నన్ను మరవకయ్యా, నన్ను తాకము ప్రభు. ఈ పాపిని మన్నించయ్యా, ఈ పాపిని మన్నించి, ఈ పాపిని మన్నించు, ఈ మూర్ఖుడిని మన్నించు, ఈ కామన నిండిన నన్ను మన్నించు, విభచారం చేసి నన్ను మన్నించు, దొంగతనం చేసి నన్ను మన్నించు, అబద్ధ సాక్ష్యం పలికి నన్ను మన్నించు, నా తల్లిదండ్రులు కొట్టానయ్యా మన్నించు, నా ఇష్ట ప్రకారం జీవించాను మన్నించు, నా శరీరం పాపానికి ఉపయోగించిన మన్నించు అయ్యా. ధన ఆశలో పాపం చేసిన మన్నించు అయ్యా. అయ్యా
చేసుకుందాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. నా శక్తి నేను పరిశుద్ధంగా ఉండటకు సరిపోలేదయ్యా. My strength is not helping me to be holy. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. ఇంకా పాపము చెయ్యను అన్నాను, ఇంకా కోపం పడను అన్నాను, ఇంకా వ్యభిచారం చెయ్యను అన్నాను, ఇంకా నీల చిత్రం చూడను అన్నాను, ఇంకా అబద్ధం పలుకను అన్నాను, ఇంకా లంచం తీసుకును అన్నాను, ఇంకా సినిమా చూడను అన్నాను. కానీ మళ్ళీ మళ్ళీ పడిపోయాను. ఇప్పుడు నీ ఆత్మ వరం నాకు కావాలయ్యా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా.
యేసు తండ్రి క్షమించి నీ రక్తంతో కడిగి నడిపించు. పరిశుద్ధ నామమున అడిగి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నిజమైన ఒక పశ్చాత్తాపం ఈరోజు పొందానన్నవాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ హృదయం ఎల్లప్పుడూ కూడా నీకు ఉండాలి. నేను పాపంలో నాకు ఏమి జరిగింది అని ఇంకా మాట్లాడకూడదు. నీ పాపం 3-4 తరాల వరకు నీ మీద, నీ పిల్లల మీద, మనవరాల మీద, ముని మనవరాల మీద కూడా దేవుడు తీర్చుకుంటారన్నమాట. ఎందుకు? తిరిగి వస్తాం. అప్పుడు 1000 తరాలకి ఆయన కృప మన మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆనందముతో మీరు ఒకవేళ కానుక తెచ్చినా చేతిలో ఉంచుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. చిన్నగా పెద్దగాను దేవుడి కానుక ఇస్తాం. మన జీవితంలోకి కారణమైన ప్రభుని ఘనపరచుదాం. మనం ఉండటకు కారణమైన ప్రభుని ఘనపరచుదాం. ఈనాడు ఈ బస్తా బియ్యం తెచ్చిన నా కుమారుడు దానియేలుని దేవుడు దీవించమని, ఆయన పెద్ద కానుక ఇచ్చాడని కాదు, ఇవ్వటకు ఆయన మనసు ఉంది కదా. అదే విధంగా మీ కుటుంబంలో అందరినీ కూడా దీవించమని పోదే మీ బిడ్డలు కానుకను దయతో స్వీకరించుకొని వారి కుటుంబంని అన్ని రకమైన వ్యాధి, బాధలు, కన్నీరు, కరువు కట్కం నుండి విడిపించి నీ బలమైన చేతుల ద్వారా ఎల్లప్పుడూ కూడా వారిని కాపాడమని, వారు కానుకలు సమర్పిస్తున్న నిమిషమే వారి కుటుంబంలో ఉన్న దరిద్రం మారిపోవాలని, వారు కానుక సమర్పించి ప్రార్థిస్తున్న నిమిషమే ఆ కుటుంబం నీ ఆధీనంలో కాపాడపడాలని మన నాథుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మల్యవంతి మనసులు అర్పించగవచ్చాము, మల్యవంతి మనసులు అర్పించగవచ్చాము. స్వీకరించుము దేవా ఈ పేద కానుక, స్వీకరించుము దేవా ఈ పేద కానుక. గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక, గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక. మల్యవంతి మనసులు అర్పించగవచ్చాము, మల్యవంతి మనసులు అర్పించగవచ్చాము. మహాశ్రవణతో పండించిన ఈ భూఫలములను మా దయచేసి అందరూ కూర్చోండి. చేర్చి మీకు అర్పితం. మా శ్రమలతో పండించిన ఈ భూఫలములను మా హృదయములతో చేర్చి మీకు అర్పితం. మా మదిలో చిన్ని కోరిక అది మాకు కానుక, మా మదిలో చిన్ని కోరిక అది మాకు కానుక. గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక, గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక. మల్యవంతి మనసులు అర్పించగవచ్చాము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే జీవాన్ని సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకరణట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు తన స్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కరుణ ద్వారా ఈ పనిని స్వీకరించడం కాక. పరలోక తండ్రి, నన్ను చూసి వాడవైన ప్రభువా, మనసు నిండిన విలాపముతో, దుఃఖముతో నీ సన్నిధిలో ఈ కానుకను పాప పరిహార పనిగా సమర్పించున్నాను. ఈ కానుకను స్వీకరించుకొని నా మీద దయ చూపి నన్ను మన్నించి నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో నందరుగా మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనం.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయం, ధర్మము రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్నిమరెండు పుట్టిను. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నీ సెలవులు మోసిన ప్రభు చేతులు చాచి సెలవులో మరణించు. ఇట్లా అతడు మరణింపు సంఖ్యకు ధరించి ఉత్థానం అనుగరించిన కనుక దేవదూతలతో పుణితులతో కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున మేలు చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకోండి. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమానుకొనచ్చు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చి ఇట్లేడు, మీరందరూ దీనిని తీసుకొని భుజిప్పుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణానికి వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సవి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలచనికి పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలివారి మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జోర్జి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఈనాడు దివ్య పని పూజలు సమర్పిస్తున్న క్రాంతి, కిరణ్, కరుణాశ్రీ, ప్రవీణ్, బాలరాజు, యేసు, ఎలియాసు, విజయ, భవానీ, రవి, పండు, మానేశ్వరి, రాజ్, మేరీ, ఆగ్నేసమ్మ, చిన్నరావు, బిషప్ వినయ్య, లక్ష్మి, వెంకటరెడ్డి, సైదమ్మ, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరారెడ్డి, సీతారామారెడ్డి, చంటి, ప్రసాద్, వసంత, హర్షిత, అశ్వరి, హావని, మధు, మేరీ, వెంకట్, స్వరుడు, వెంకన్న, సులోచన, దానియేలు, కీర్తన, శోభారెడ్డి, అంతోనిరెడ్డి, ప్రసన్న, ఆకాష్, సుమలత, భాస్కర్ రెడ్డి, జ్యోతి, కిరణ్ కుమార్, షర్లీ, డోలీ, స్వామి, ఇంకా ఈ దివ్య పల్లి పూజలు అర్పిస్తున్న అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరి మంది చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకోవడం, వారందరినీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకోవడం, మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి యొక్క మరియు మాతతో, పుణిత జోజప్పతో, పుణిత అంతోని వారితో, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేసి అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. అందరూ కూడా చేతులు పైకి లేపండి. మీకు విరోధమైన మాంత్రిక శక్తులు, అన్ని రకమైన అంధకార శక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాక్కుంటాం. ఇప్పుడు వరకు అది తాకినా కూడా
యేసుక్రీస్తుని ద్వారా తండ్రిని స్తుతిస్తున్న ఈ సమయమున సైతాను రాజ్యం ఆడ గోడలు ఎరికో గోడలు కూలిపోయినట్లుగా ఘనంగా స్తుతించి మహిమపరచదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి అందరూ కూడా లేచి నిలబడి, పరలోకమున మనకు ఒక తండ్రి ఉన్నాడు, యుద్ధం నాది అని నీ అద్భుతం చూడటకు, అతిశయమును చూడటకు, నీ కనులారా చూడటకు, ఈ రోజు నిన్ను తాకుతున్న ఐగిప్తులు రేపటి దినం ఉండరు అని వాగ్దానం చెప్పిన ఆ తండ్రి దగ్గర ప్రేమతో యేసయ్యతో కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నా నాటికి కావలసిన అన్నం మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మమ్మ శోధనయంలో ప్రవేశపడిన కీడును రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మాకు ఈ రోజున శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. మీదైన నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపం లెక్కింపగా తల్లి శ్రీసభ విశ్వాసమును దీక్షింపు. మాకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలియపరచుకుందాము. యేసుక్రీస్తు సమాధానం, సమాధానం, యేసుక్రీస్తు సమాధానం, యేసుక్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, సమాధానము దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నన్ను ఆత్మవిశ్వాసంతో యేసు శరీరత్వం మనల్ని కాపాడి మనకు నిత్య జీవితం దయచేయుగాక. ఆమేన్. దయచేసి కథోలిక సంఘం, మిగిలిన మతం చెందిన వారు దయచేసి కూర్చోండి. ప్రొటెస్టాంట్ కానీ మిగిలిన వాళ్ళు ఎవరు రాకూడదు, లేచి కూర్చోండి. ఆర్సిఎం కథోలిక సంఘం చెందిన వారు మాత్రం లేచి నిలబడి, ఈ సర్ప్రసాద్ ముందుగా తీసుకున్నవాడు ఆర్సిఎం కథోలిక సంఘం చెందిన వారు మాత్రం లేచి నిలబడవలసిందిగా మనవి. మీరు ఉన్న స్థలంలోనే ఉండండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీరు యేసయ్యా.
చేతిలో కార్డు ఉందా? అంతోని వారు కార్డు ఇచ్చి ఉన్నారా? మళ్ళీ ఎందుకు కార్డు ప్రింట్ చేసిన దేనికి? మీ చేతిలో ఈ అంతోని వారు కార్డు ఇస్తారు, మీరు అది చూడండి. పక్కన ఈ స్వరూపం కనిపిస్తుంది కదా, అంతోని వారు యేసుని వాక్కుని ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించిన ఆ పునీతుని దేవాలయం ఇది. మన కొరకు యేసయ్య దగ్గర ఆయన ప్రార్థన చేస్తాడు కనుక మీ చేతిలో ఉన్న కార్యము భక్తి శ్రద్ధతో మీ దేని కొరకు వేడుకుంటున్నావో దాన్ని మనసులో తలంచుకొని ఈ ప్రార్థనలో మీరు పాల్గొనవచ్చు. ఇంట్లో మోకరించండి. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందునుడు పెదైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి, లోకమును రక్షించిన బుద్ధుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి, మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి, జన్మపాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ గారు, మా కొరకు వేడుకొనండి, భక్తిజాత ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారు, మా కొరకు వేడుకొనండి, పుదువాపుర నివాసులకు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పరమండల భాగ్య దివ్య పీఠికకు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, వినయ తర్పణమైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, తపోఫలమైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ శిలవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, ధర్మ మార్గమున అంచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, సువిశేషము దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరి పరిశుద్ధ వచన ధనశబ్దమైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పవిత్రాత్మైన సర్వేశ్వరి నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉద్దేశించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పిశాసులను గడగడలాడించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, వినోదన సన్యాసులను ఉద్బోధించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పాపాత్ములకు జ్ఞానజ్యోతిని నొసగు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, అద్భుతములను చేయు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, నిర్దోషులకు శరణమును సంరక్షకులైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, సత్యబోధకులైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, విశ్వాసమును బెదిరించి పారదోలు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, మృతులను సర్వేశ్వరుని కరుణతో లేపిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, మందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, కాలని వస్తువులను కనపరచు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పోగొట్టుకొనిన వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, వాద్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, దరిద్ర జీవులకు ఆదరణ నొసగు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, విషమిలితమైనదనియు తెలిసిన భోజనమును భుజించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, పుణ్యజ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, ఈ లోకపు మిథ్యను వర్ణించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, మిమ్ము చూసి వేడుకుని వారి పక్షము వహించు పునీత అంతోని వారు, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు
చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలరూపధారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తి పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించి దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా పాపముని మన్నించండి. లోకం యొక్క పాపాలను పరిహరించి దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి. లోకం యొక్క పాపాలను పరిహరించి దివ్య గొర్రెపిల్లైన జేసువా. మా మీద దయగా ఉండండి. పునీత అంతోని వారా, సూరభూమ గల మేకరి, కష్టపడు వారికి సంతోషం కలిగించువారను, పాపాగ్ని చల్లార్చువారను, ఉన్నత పరమండల మందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితమ వలన దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దానములకు మేము పాత్రలగినట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించడం. సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా నుండినట్లు నిత్యానందము అనుభవించుటకు పాత్రమగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేర్చుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగవలేనని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నిటినీ జేసునాథుని దివ్య ముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారి చరణంలోంచము అందరము కలిసి ముకుందాపురంలో వెలిసిన అద్భుత కరుడకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయి ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మౌనంగా మీ యొక్క మనసులో మీ యొక్క అవసరాలను తెలియజేయండి. అందరము కలిసి పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవితంలో ముందుకు సాగినట్లుగా దీవించండి. ప్రతిదినం సువార్త విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళలా దైవ సిద్ధానుసారంగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరం మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానానికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పటి వారిని నిర్బంధించినట్లు మా అప్పులను నిర్బంధించండి. మా సౌర్యంలో ప్రవేశించని ఒక ఆజ్ఞల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి వాసులను వారునే. పరిశుద్ధమైన సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నిందలో సదాకాలం కలుగునుగాక. పునీత అంతోని వారా, మా కొరకు పునీత వేడుకొనండి. అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా. మా కొరకు వేడుకొనండి. చివరి ప్రార్థన కొరకు లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ పరలోక వాక్కుతో పరిశుద్ధ విందుతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. ఈ వాక్కు, ఈ ఆహారం మేము పాప జీవితమును విడనాడి నీతో పరిశుద్ధంగా జీవింపకృపను ప్రసాదించు. మరణాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీరు ఉన్న స్థలంలోనే నిలబడండి. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా